అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ 2Bలో సర్కిల్స్ అనే చాప్టర్లో ఈ థీరం నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూస్ డయామీటర్ ఎక్స్ట్రిమిటీస్ ఆర్ x1 y1 అండ్ x2 y2 ఈజ్ x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal 0. ఇది మనం చూపించాలి. ఇదొక సర్కిల్. ఈ సర్కిల్ యొక్క డయామీటర్ యొక్క ఎక్స్ట్రిమిటీస్ అంటే ఎండ్ పాయింట్స్ ఏంటి? x1 y1 x2 y2. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ మీద నుండి పాస్ అయ్యే సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి మనం కదా. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే సొల్యూషన్. ఈ సర్కిల్ మీద P అనేది ఏదైనా ఒక పాయింట్ అనుకుందాం. ఇది సపోజ్ A అనుకోవచ్చు, ఇది B అనుకోవచ్చు. ఇక్కడ P అనేది ఏదైనా ఒక పాయింట్ x, y అనుకుందాం. ఓకే, లెట్ Px, y is any point on the circle. సర్కిల్ మీద ఏదైనా ఒక పాయింట్ అనుకుందాం. ఓకే, AB ఈజ్ ఏ డయామీటర్. AB ఈజ్ ఏ డయామీటర్. AB అనేది ఒక డయామీటర్. తర్వాత A ఈజ్ ఈక్వల్ x1, y1 అండ్ B ఈజ్ ఈక్వల్ x2, y2. A అనేది x1 y1, B అనేది x2 y2. అంటే P ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ కదా. అయితే ఇక్కడ చూడండి, AB అనేది ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఇప్పుడు నేను Aని Pని జాయిన్ చేశాను. A అనే పాయింట్ని P అనే పాయింట్ని జాయిన్ చేశాను. అలాగే P అనే పాయింట్ని B అనే పాయింట్ని జాయిన్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇది ABP అనే ఒక ట్రయాంగిల్ అండ్ ఇది ఒక సెమీ సర్కిల్ అవుతుంది. ద యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees. మనకి ఒక సెమీ సర్కిల్ లోపల యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది. ద యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ the angle of a triangle in the semicircle is 90 degrees. అంటే సెమీ సర్కిల్ లోపల ఇదే కదా ట్రయాంగిల్, ఇది 90 degrees ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ చూడండి, AP అనేది ఒక లైన్ సెగ్మెంట్, BP అనేది ఒక లైన్ సెగ్మెంట్. ఈ రెండు లైన్ సెగ్మెంట్స్ ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఎప్పుడైతే పర్పెండిక్యులర్గా ఉన్నాయో వెంటనే మీరు 10th క్లాస్లో నేర్చుకున్నారు స్లోప్ అంటే ఏంటి? M ఈజ్ ఈక్వల్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఈ ఫార్ములా గుర్తుంది కదా అందరికీ. M ఈజ్ ఈక్వల్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే ద డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై ద డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్. దీన్ని స్లోప్ అంటారు. సరే, ఇక్కడ AP లైన్ సెగ్మెంట్ ఉంది కదా, దీని యొక్క స్లోప్ ఆఫ్ AP. ఇక్కడ చూడండి, 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాటి యొక్క స్లోప్స్కి రిలేషన్ ఉంది. వాటి యొక్క స్లోప్స్ యొక్క రెండు లైన్స్కి కూడా ఒక ఈక్వేషన్ ఉంది, అంటే ఒక రిలేషన్ ఉంది. ఏంటా రిలేషన్? ద స్లోప్ ఆఫ్ AP ఇంటూ ద స్లోప్ ఆఫ్ BP ఈజ్ ఈక్వల్ -1. అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ 2 స్లోప్స్ ఈజ్ -1. ఎప్పుడు? ఈ రెండు పర్పెండిక్యులర్ అయినప్పుడు.
ఓకే, మరి ప్యారలల్ అయినప్పుడు రెండింటి యొక్క స్లోప్స్ ఈక్వల్ అవుతాయి. ఓకే, ఇక్కడ 2 లైన్ సెగ్మెంట్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అంటే స్లోప్ ఆఫ్ ఏపీ ఇంటూ స్లోప్ ఆఫ్ బీపీ ఈజ్ ఈక్వల్ -1. అంటే ఈ రెండింటి స్లోప్స్ యొక్క ప్రొడక్ట్ -1. ద ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ -1. ఓకే, ఇక్కడ చూడండి, స్లోప్ అనగానే ఏపీ యొక్క స్లోప్ అంటే ఏంటి? y2 - y1 కదా, అంటే y - y1. ఇక్కడ చూడండి, ఇక్కడ y2 ప్లేస్లో y ఉంది కదా, దెన్ y - y1 బై x - x1 ఇంటూ స్లోప్ ఆఫ్ బీపీ. అంటే ఇలా చూడండి, స్లోప్ ఆఫ్ బీపీ అంటే y - y2 అంటే డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ y - y2 బై x - x2 ఈజ్ ఈక్వల్ -1. ఇది స్లోప్స్, ద ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్. దీన్ని మల్టిప్లై చేసామనుకోండి, y - y1 ఇంటూ y - y2 బై x - x1 ఇంటూ x - x2 ఈజ్ ఈక్వల్ -1. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని అటు పంపించామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? y - y1 ఇంటూ y - y2 ఈజ్ ఈక్వల్, ఇదటి వెళ్తే ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ x - x1 ఇంటూ x - x2 కదా. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చామనుకోండి, మైనస్ కదా, ఈ మొత్తాన్ని ఇటు తీసుకొస్తే ప్లస్ అయిపోతుంది. ప్లస్ అంటే మనం ఇది ముందు రాసుకోవచ్చు, తర్వాత రాసుకోవచ్చు. అంటే x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 ఈజ్ ఈక్వల్ 0. దీన్నంతా ఇటు తీసుకొచ్చేసాం కదా, అంటే ఈజ్ ఈక్వల్ 0 ఉన్నట్లు. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఇట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఓకే.